అందరికీ ఆత్మ ప్రణామాలండి. మళ్ళీ ఒకసారి నన్ను ఈ సెషన్కి ఆహ్వానించినందుకు మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడం గారికి అండ్ రంగనాథ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్, మరి గతంలో ఒకసారి మనం తెలుసుకున్నాము శ్వాస యొక్క గొప్పతనాన్ని. నిజానికి అది ఎంత తెలుసుకున్నా తక్కువే మనకి. ఈ రోజున భూమి మీద జరుగుతున్న అనేక పరిణామాలకి మనం మనతో కలిసి ఉండకపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయి అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అనమాట. ఆల్మోస్ట్గా ఎన్నో ఉపద్రవాలు జరుగుతున్నాయి. రాబోయే రోజులు ఇంకా ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. చూడటానికి చాలా క్లిష్టంగానే ఉన్నాయి. కానీ ఈ భూమి మీద ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించారు. మరి ఇటువంటి గొప్ప జ్ఞానము మన దగ్గర మనకి ఈ సమయంలో అంటే ఈ మానవ జన్మలో మనకు అందించడం మన అదృష్టంగా భావిస్తూ ముందుగా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందుకంటే సదా మనం గురువుతో కలిసి ఉండాలి ఎప్పుడు కూడా. అలాగే వారిచ్చే జ్ఞానంతో కలిసి ఉండాలి. అటువంటిది అన్ఫార్చునేట్లీ మర్చిపోతున్నారు చాలామంది. భౌతిక ప్రపంచంతోటే ముడిపడి ఉండాలి అనే ఉద్దేశంతో అదే అసలైన సత్యం అనే విషయంతో ముందుకు వెళ్తున్నారు తప్పించి తనతో తాను కలిసి ఎక్కడ ఉండట్లేదు. నిజానికి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి కూడా ఎన్నో అద్భుతమైన వనరులు మనకు సమకూరు ఉన్నాయి. అవి ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్యం కానీ, సంపదలు ఎన్నో మనకి అందించడానికి సిద్ధంగా ఉంది భూమి. కానీ మనము బయటికి పరుగులు పెడుతున్నాము. ప్రకృతి నుంచి వచ్చే దానిని మనం స్వీకరించడానికి సిద్ధంగా లేవు. మరి ప్రకృతి నుంచి వచ్చే వాటిని స్వీకరించడానికి మనకి గొప్ప అవకాశం ఉంది. మరి ఇటువంటి ఈ భూగ్రహం మీద మనం నివసిస్తున్న ఈ భూగ్రహం మీద ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి. మరి ఇటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం నిజానికి మనలాంటి వాళ్ళకే ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక సాధకులు. భౌతికంగా ఎంతోమంది ఉన్నప్పటికీ పూర్తిగా వారి యొక్క జ్ఞానాన్ని భౌతిక ప్రపంచానికి అంకితం చేస్తున్నారు. కానీ పత్రిగారు అందించిన ఈ అద్భుతమైన ఈ జ్ఞానం మనం అందుకోవటం మన ద్వారా 10 మందికి దాన్ని అందించటం చేయటం, మన జీవిత యొక్క ప్రణాళికని మనం తెలుసుకుని మనం ఇంకా అద్భుతంగా మనం ముందుకు తీసుకువెళ్ళటం. మరి ఈరోజు మనం అనుకున్నట్టుగా తన లోపల ఉన్న సంపదల్ని మనం ఎలా చేరుకోవాలి? చాలా సింపుల్ అండి. నిజానికి తెలియని వాళ్ళకైతే కష్టం, కానీ మనకి ఎంతోమంది మాస్టర్స్ మనకి తెలియచేశారు, ఎంతోమంది గురువులు మనకు తెలియచేశారు ఈ విషయాన్ని. ఒక స్వామి రామ కానీ, లాహిర్ మహాశైలు కానీ, ఉపయోగి ఆత్మకథ,
మనకి ఇలాంటివి అందరూ మనకు తెలియచేసిన వాళ్ళే. కానీ వాళ్ళందరూ ఉన్న టైంలో మనం లేం. కానీ ఈ రోజున పత్రికారు ఉన్న సమయంలో మనందరం ఉన్నాం. ఆ రోజు అప్పుడు మనం లేము. బహుశా ఉంటే ఉండొచ్చు గత జన్మల్లో. కానీ ఇప్పుడు మాత్రం మనమైతే ఇక్కడ ఉన్నాం కదా. బయట ప్రపంచంలో గమనించుకోండి, పంచభూతాలు మనం ఉదయం లేస్తూనే గతంలో మనం చెప్పుకున్నాము. ఏం చేస్తున్నాం రా అంటే లెగ్గానే మొబైల్ పట్టుకుని మనం చూసుకుంటూ ఉన్నాం. ఏం మెసేజ్లు వచ్చినాయి, లేకపోతే మనం ఎవరికి ఏం పంపించాలి, ఏం గుడ్ మార్నింగ్లు పెట్టాలి అని చెప్పేసి. కానీ మన లోపల ఉన్న ఒక గొప్ప శక్తిని మనం పలకరించడం మర్చిపోతున్నాం. మనం గత సెషన్లో ఈ విషయం మాట్లాడుకున్నాం. అలాగే భౌతిక ప్రపంచంలో మనకి పంచభూతాలుగా మనం చెప్పుకుంటున్నాము. సూర్యుడు మనకి నిద్ర లేచినా లెగకపోయినా, అలాగే వర్షం ఉన్నా, ఏ కాలమైనా కానీ, ఏ ఋతువైనా కానివ్వండి, ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఎంతో విజ్ఞానం ఉంది. ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప ఋషులు కానీ, ఎంతోమంది యోగులు కానీ, వీళ్ళందరూ కూడా సూర్యోపాసన చేసిన వాళ్ళే. మొన్నే మనం శ్రీరామనవమి జరుపుకున్నాం. మరి శ్రీరాముడు కూడా సూర్యవంశానికి చెందినవాడే. అంటే సూర్యుడి నుంచి అపారమైన జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు. ఆయన దగ్గర అనంతమైన జ్ఞానం ఉంది. ఆంజనేయుడు తను విద్యలు నేర్చుకుంటున్నప్పుడు ఎంతోమంది గురువుల దగ్గర ఆయన విద్యను అభ్యసించారు. అభ్యసించిన తర్వాత చివరిలో ఆయనకి తండ్రి ఒక విషయం చెప్తాడు. తల్లి అంజనాదేవి సూర్యుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి అని చెప్పేసి. ఆయన చెప్పటమే ఆలస్యం. ఆయన ఆకాశ మార్గాన మరి సూర్యుడి దగ్గరికి ప్రయాణం చేయటం, ఆ సూర్య భగవాను ఆయన నాకు విద్య నేర్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే అది సాధ్యపడదు అని చెప్తారు. ఎందుకు అంటే తన పని తాను చేస్తూ ఈ భూమి చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు. ఈ రోజున మనకి ఇక్కడ ఉదయించాడు, మళ్ళీ ఒక 12 గంటల తర్వాత ఇంకొక ప్రదేశంలో ఆయన ఉదయిస్తుంటాడు. అలా ఆయన పని నిరంతరం ఆయన చేస్తూ ఉంటాడు. మరి అటువంటి పరిస్థితిలో నీకు జ్ఞానాన్ని నేను ఇవ్వలేను, నీకు నేను అటువంటి ఆ విద్యని అందించడానికి కష్టము అని చెప్తాడు. చెప్పినప్పుడు పట్టుదల, ఇక్కడ మనిషి అనుకుంటే ఏదైనా సాధించాలి అని చెప్పి ఒక పట్టుదల పట్టుకుంటే గట్టిగా దాన్ని వదిలిపెట్టకూడదు అంటారు. ఎందుకంటే గొప్ప అవకాశం మనకు ఉంది, ఇక్కడ మనకు అంత శక్తి ఉంది. మరి అటువంటి పట్టుదలతో ఆంజనేయుడు సూర్యుడిని రిక్వెస్ట్ చేసుకుని ఆయన్ని ఒప్పించుకుని ఆయన తిరుగుతూనే ఆయన తలను తీసుకెళ్ళి ఆయన రథంలో పెడతారు. ఆంజనేయుడి తలను తీసుకెళ్ళి సూర్య భగవానుడు రథంలో పెట్టి ఒక కాలుని అక్కడ గంధమాదన పర్వతాలు అంటారు హిమాలయాల్లో, ఆ పర్వత ప్రాంతం మీద ఒక కాలును మోపి వారు దాన్ని సపోర్ట్గా చేసుకుంటూ సూర్యుడి దగ్గర ఖచ్చితంగా కరెక్ట్గా వారం రోజుల్లో ఆయన దగ్గర ఉన్న విద్యనంతా నేర్చేసుకుంటాడు. అంత అపారమైన విద్య. ఆయన చూడండి, ఆయన పట్టుదల ఎంత ఉందో. అటువంటి పట్టుదల మనకు కూడా ఉంది, అనుకుంటే. అనుకోకపోతే ఏదీ లేదు. చాలామంది నేను ఏదో చేయాలి, నేను ఏదో సాధించేసేయాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ అవన్నీ
కేవలం మాటల వరకు, ఆలోచనల వరకే మాత్రమే ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే కేవలం ఇక్కడి నుంచి మాత్రమే వస్తాయి. ఎప్పుడైతే నీ సంకల్పము నాభి నుంచి నాభి నుంచి ప్రారంభమవుతుందో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అంటే దాని యొక్క శక్తి అలా ఉంటుంది. మరి ఈ సూర్యుడి దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే ప్రకృతి నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. పంచభూతాల్లో ఉన్న అన్నిటి నుంచి మనం అన్ని రకాలుగా పొందుతూనే ఉన్నాం. ప్రకృతి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ప్రకృతిలో సమృద్ధిగా ఉన్నాయి సంపదలన్నీ కూడా. కానీ వాటిని స్వీకరించడానికే మనిషి సిద్ధంగా లేడు. నాకు ఇది కావాలి అంటే ఖచ్చితంగా అది నీకు చేరుతుంది. అది ధనమా, జ్ఞానమా, ఆరోగ్యమా, ఏదైనా కానీ. ఎవరైతే ప్రకృతితో అనుసంధానమై ప్రతి క్షణం జీవిస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి, అన్నీ అందించబడుతుంటాయి. ఎందుకంటే ప్రకృతి ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. జీసస్ అంటారు కదా, దేవుని రాజ్యంలోకి ప్రవేశించు అని చెప్పేసి. దేవుని రాజ్యంలోకి నీవు ప్రవేశిస్తే నీకు కావలసిన సమస్తము కూడా నీ దగ్గరికి వస్తాయి అని చెప్పేసి. అక్కడ ఉన్నవన్నీ నీవే, నువ్వు అందుకోవడానికి సిద్ధంగా లేవు అంతే అంటారు. అందుకనే మనం ఆ రాజ్యంలోకి ప్రవేశించాలి, అంతర్ప్రయాణం చేయాలి. అంతర్ప్రయాణం చేసినప్పుడు మన లోపల ఉన్న ఆ సూర్యుడిని మేలుకొల్పుకోవాలి. ఆ సూర్యుడిని ఎప్పుడైతే మనం మేల్కొంటామో ఆయన లోపల ఉన్న ఆత్మశక్తిని ప్రజ్వలింపజేస్తుంటారు. మనం భౌతికంగా శరీరపరంగా అన్ని విధాలంగా బాగున్నాం, కానీ ఆత్మపరంగా ఎక్కడ బాగున్నాము? ప్రతిదానికి భయము, ప్రతిదానికి అనుమానము, ప్రతిదానికి ఈర్ష, అసూయ, ద్వేషాలతో నిండిపోయి ఉంది శరీరం. మరి ప్రేమ ఎక్కడుంది? నీ సంకల్పం ఎక్కడుంది? అసలు సరైన సంకల్పమే లేదు, సరైన ఆలోచన విధానము లేదు, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు. ఇవన్నీ ఎందుకు రావట్లేదు అంటే నీ లోపల ఉన్న ఆత్మసూర్యుడు నిర్లిప్తంగా ఉన్నాడు. ఈ ఆత్మసూర్యుడిని మేల్కొల్పుకోవట్లేదు. మేము కూడా ధ్యానం చేస్తున్నామండి అని చెప్తుంటారు చాలామంది. కొన్ని లక్షల మంది ఉన్నారు కదా. కానీ ఏం చేస్తున్నారు ధ్యానం అంటే? తనతో తాను ఎక్కడ మమేకం అవుతున్నారు? 10 నిమిషాలు చేసామండి, గంట చేసాం, 2 గంటలు చేసామంటున్నారు. ఆ గంట సేపట్లో కనీసం ఒక్క క్షణమైనా సరే నీతో నువ్వు కలిసి ఉన్నావా? శ్వాస రూపంలో ఉన్న నీతో నువ్వు కలిసి ఉన్నావా? ఎక్కడ కలిసి లేమే. మరి కలిసి లేనప్పుడు మనం ఎక్కడ ఇదవుతాం? ఇంకా ముందుకు వెళ్ళటానికి ఎక్కడ సాధ్యపడుతుంది? అందుకనే ఏది కూడా మన దగ్గరికి రావట్లేదు. అన్నిటికీ ఇబ్బందులే. ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగోట్లేదు. ఎందుకని? కారణం ఒకటే. బాగున్నప్పుడేమో నేను సాధించాను, నేను చేశాను అని చెప్పేసి గొప్పగా చెప్పుకుని అక్కడ అసలైన సంగతిని మర్చిపోతున్నాము. అహంకారాన్ని అక్కడ క్రియేట్ చేసుకుంటున్నాము. అదే బాగోలేనప్పుడేమో పలానా వాళ్ళ వల్ల నేను నష్టపోయాను, పలానా వాళ్ళు నన్ను అవమానపరిచారు, పలానా పని వల్ల నాకు ఇలా జరిగింది అని చెప్పుకుంటున్నాం. అంటే బాగోలేనప్పుడు ఎదుటి వాళ్ళని ఇది చేసుకుంటున్నాం. లేదంటే నా కర్మ ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఉంటాను అనే భావాలని పలికించుకుంటున్నాము. అప్పుడు ఎవరిని మనం తప్పుపడుతున్నాం ఇక్కడ? అసలు తప్పు పడటానికే లేదు కదా.
ఈ శరీరాన్ని ప్రేమించుకోవట్లేదు మనం. ఈ శరీరం ద్వారా మనం చేస్తున్న ఏ కార్యక్రమాన్ని మనము ఆహ్వానించుకోవట్లేదు, దానికి దాన్ని ప్రేమించుకోవట్లేదు, దానికి కనీసం కృతజ్ఞతా భావంతో ఉండట్లేదు. అంటే ప్రతి క్షణము నిన్ను నువ్వు కించపరుచుకునే విధంగానే నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు అది ఇంట్లో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల నా జీవితం గొప్పగా ఉంది అనే భావన ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము? చూడండి ఎన్ని మైనస్లు ఉంటున్నాయో ఇక్కడ. భార్య భర్తను తిడుతుంటవచ్చు, పిల్లల్ని తిట్టుకోవచ్చు. అదే భర్త తన భార్య ఎలా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే నా తల్లి ఇలా ఉంది, నా తండ్రి ఇలా చేశాడు, నాకేమీ చేయకుండా పోయాడు అని చెప్పేసి అనుకోవచ్చు. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకు అన్నీ ఇచ్చాడు కదా భగవంతుడు, సమృద్ధిగా నీకు ఇచ్చాడు. అవన్నీ ఇచ్చిన తర్వాతే నిన్ను భూమి మీదకి పంపించాడు. కానీ వాటిని పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాం? ఎదుటి వాళ్ళని చేస్తున్నాము. నీ తెలివితేటలు ఎక్కడ ఉపయోగిస్తున్నావు? ఎక్కడ ఉపయోగించుకోవట్లేదు. మరి ఇవన్నీ మనకు మైనస్లే కదా. వీటన్నిటి ద్వారా మనల్ని మనం తప్పుపడుతున్నాము. గమనించుకోండి మీరు. వీటన్నిటి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? ఇక్కడ ఏమి నేర్చుకోలేకపోతున్నాము. వీటన్నిటిని ఎప్పుడైతే మనం పొందడం నేర్చుకుంటామో అప్పుడు మన లోపలికి మనం ప్రయాణం చేస్తాం. మన మూలాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. చెయ్యాలి ఇక్కడ. మన మూలంతో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు నీ యొక్క ఆత్మ ఆ సూర్యుడిలాగా వెలుగుతుంది. 7 రథాల మీద 7 గుర్రాలతో ఆయన స్వారీ చేస్తుంటాడు. ఆయన సూర్య భగవానుడు 7 గుర్రాలతోటి ఆయన స్వారీ చేస్తూ ఉంటాడు. మన లోపల కూడా 7 చక్రాలు ఉన్నాయి కదా. 7 చక్రాలని మనం ఉద్దీపనం చేసుకోవట్లేదు. ఉద్దీపనం చేసుకోవాలి అన్నప్పుడు నిన్ను నువ్వు సమృద్ధిగా నేను ఉన్నాను అనే సత్యాన్ని తెలుసుకుని నీతో నువ్వు కలిసి ప్రయాణం చేయటం నేర్చుకోవాలి. అంతర్ప్రయాణం అనేది సరిగ్గా చెయ్యట్లేదు ఇక్కడ. మరి సూర్యుడి దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం ఎక్కడ తీసుకుంటున్నామో తీసుకోవట్లేదు. ఇటువంటివన్నీ మనము చేసుకోలేకపోతున్నాం. భౌతిక సంపదలు ఉన్నాయి, అలాగే అనుభూతిక సమృద్ధి ఉంది మన దగ్గర. అంటే అనంతమైన సమృద్ధి ఉంది ఇక్కడ. ఆ సమృద్ధిని కూడా మనం పొందట్లేదు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నాము అంటే మానసికంగా డిస్టర్బ్ అవుతున్నాం. మానసికంగా మనం ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నాం నిజానికి. అది కేవలం నీ సాధన ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. కానీ ఆ సాధనని సరి అయిన స్థితిలో మనం ఉంచుకోవట్లేదు. మానసికంగా ఎప్పుడైతే మనం ఆ స్ట్రాంగ్నెస్ తెచ్చుకుంటామో, మన విల్ పవర్ని పెంచుకుంటామో అద్భుతంగా ఉంటుంది జీవితం. ఆ జీవితాన్ని అనుభవించట్లేదు అంతే మనం. అరే నా దగ్గర ఏది లేదు అనే కొరతతోటే జీవిస్తున్నాం తప్పించి నాకు సమయానికి ఏది కావాలంటే అది నా దగ్గరికి వస్తుంది అనే దృఢమైన సంకల్పాన్ని చేసుకోలేకపోతున్నాము. అలా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కాదు, ఎదుటి వాళ్ళని మోసం చేయటం కాదు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనము దుర్మార్గంగా లాక్కోవటం కాదు. ఇది సృష్టికి విరుద్ధం. మళ్ళీ
ఎప్పుడైతే నీ లోపల ఉన్న ఆధ్యాత్మిక సమృద్ధిని నువ్వు ఎప్పుడైతే స్వయంగా నువ్వు అనుభూతి చెందుతావో అద్భుతంగా ఉంటుంది అది. అది తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ. ఒక్కొక్క చక్రాన్ని గమనించుకోండి మీరు. ఆ చక్రము మనల్ని మనము ఉద్దీపనం చేసుకోలేకపోతున్నాము. మన లోపలికి మనము మన లోపల ఉన్న శక్తుల్ని మనము తెలుసుకోలేకపోతున్నాము. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్కటి దాగి ఉంది మనకి. ప్రకృతి అంతా ఎక్కడుంది అంటే నీ లోపలే ఉంది. పంచభూతాలు మన దగ్గరే ఉన్నాయి. భౌతికంగా చూస్తున్నాం తప్పించి వీటిని ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా మన శరీరం పంచభూతాలతో కలిసి ఉంది అనే సత్యాన్ని మనము జీర్ణించుకోవట్లేదు, తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ. ఎంతసేపు మానవుడి యొక్క ప్రయాణం ఎక్కడుందిరా అంటే బయటికి మాత్రమే ఉంది. మీరు గమనించుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే నువ్వు తీసుకునే శ్వాస తక్కువ ఉంటుంది, వదిలే శ్వాస ఎక్కువ ఉంటుంది. అంటే మన ఆలోచనల ద్వారా మనము బయటికి ఎక్కువ వెళ్ళిపోవటానికి మాత్రమే మనము గమనిస్తున్నాము, ఆ పనే చేస్తున్నాం ఇక్కడ. కానీ ఇన్ బ్రెత్ తీసుకోవటం, దానిలో శక్తి దాగి ఉంది అనే సత్యాన్ని మర్చిపోతున్నాము. ఒక శ్వాసని మనం తీసుకుంటున్నాము అంటే అది సమృద్ధితో కూడి ఉన్నది. అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, నీ లోపల ఉన్న అద్భుతమైన ఆత్మజ్ఞానం కావచ్చు, ఈ శరీరపరంగా ఉన్న అనేక రకాల విషయాలతోటి మనం కలిసి ఉండొచ్చు. అంటే ఇన్ని రకాలుగా ఒక బ్రెత్లో ఉంటుంది. అదే ఒక నిశ్వాస ఉంటే, అంటే బయటికి వెళ్తున్న గాలి ఉంటే దానిలో ఎన్నో నెగిటివ్లు, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాటిలో ఆ నెగిటివ్స్ అన్నిటినీ మనం బయటికి పంపించుకోవటం నిష్కలంకం అనమాట. అంటే మనలో సరికాని ఆలోచనలతోటి మనం జీవించటం మొదలవుతుంది. సరి అయిన ఆలోచనలతోటి ఎక్కడ జీవించటలేదు. భద్రి గారు ఒకసారి ఒక మాట అన్నారు, నేను ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాను, చూపించాల్సిన మార్గాన్ని చూపించాను, అందించాల్సినంత జ్ఞానాన్ని మీకు అందించేశాను, మీరు పట్టుకోవటమే ఆలస్యము అని చెప్పి. నా ఇస్త్రాకు అద్భుతమైన షడ్రుచులతోటి ఆ ఇస్త్రాకు నిండి ఉంది, ఆ భోజనంతో. మరి మీది ఎలా ఉందో మీరు గమనించుకోండి అన్నారు. ఇక్కడ ఏది వదిలిపెట్టాలని కాదండి, ప్రతిదానిని తునప్రాయంగా వదిలివేయటానికి కూడా సిద్ధంగా ఉండాలి. కుటుంబంతో ఉండు, సమాజంతో ఉండు, భౌతికమైన అన్ని పరిస్థితులతో ఉండు, నీ స్నేహితులతో ఉండు, అన్ని చోట్ల ఉండు. కానీ అసలైన గురువు ఎక్కడున్నాడు, అసలైన జ్ఞానం ఎక్కడ ఉంది అనే సత్యాన్ని మరిచిపోయి ప్రయాణం చేయకు. మనం చేస్తున్న పని ఏంటంటే నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నేను అది సాధిస్తాను అని చెప్పేసి చెప్పుకోవటం. కానీ ఏది సాధించలేకపోతున్నాడు మనిషి. కారణం ఏంటి అంటే తన లోపలికి తాను ప్రయాణం చేయలేక, తన లోపల ఉన్న అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తను పొందలేక. ఎప్పుడైతే తన లోపల ఉన్న ఆత్మజ్ఞానాన్ని తాను పొందుతాడో తాను అద్భుతంగా తాను నిరూపించుకుంటాడు. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అనే సత్యాన్ని గ్రహించుకుంటాడు. తను చేయవలసిన కర్తవ్యం ఏంటో తనకు అర్థమవుతుంది. ఇవన్నిటికీ చేయవలసింది ఏంటి అంటే మన అంతరంగ ప్రయాణం. మన అంతరంగంలో
మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి, తీసుకోవడానికే సిద్ధంగా లేము. కారణం కారణం ఏంటి? బయట పరుగులు ఎక్కువైపోయినాయి, అంటే నిశ్వాస ఎక్కువైపోయింది. మనిషికి 3 రకాలుగా ఉంటుంది. తనకి ఏం కావాలి, తనకి ఎంత కూడబెట్టాలి, ఎంత సంపాదించాలి అని చెప్పేసి తాపత్రయంతో ఉంటాడు. ఎప్పుడు చూసినా అదే తాపత్రయం. ఎవరైనా ఇద్దరు కలిశారనుకో, ఏంటి సంగతులు అని చెప్పేసి, ఎంత సంపాదించావు, ఎంత వెనకేసావు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, లేకపోతే వీడి స్టేటస్ ఏంటి, వీడికి ఎంత పలుకుబడి ఉంది సమాజంలో, ఇవే గమనిస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన పద్ధతి. దానికోసం కొంతమంది ఉంటారు. అది ఉంటే అద్భుతంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళు. అది లేదనుకోండి, వాడు చీకటి గదిలో కూర్చుంటాడు. అవమానంతో, అయ్యో నా ఎన్ని పోయినాయే, నేను కూడబెట్టిన ఆస్తులన్నీ పోయినాయి, నేను సంపాదించుకున్న పరువు ప్రతిష్టలన్నీ పోయినాయి, నేను పేరు పలుకుబడితో ఉన్నాను అందరిలో, ఇన్ని రోజులు అందరికీ మంచి చెప్పాను, లేకపోతే చెడు చెప్పాను, లేకపోతే ఇంకోటి చేశాను, ఇవన్నీ నాకు పోయినాయి కదా అని చెప్పేసి చీకట్లో బతుకుతుంటాడు. ఉంటే ఇటు ఉంటాడు, లేకపోతే అటు ఉంటాడు. ఎందుకని? స్థిమితం అశాశ్వతమైన వాటి కోసం పరుగులు పెడుతున్నాడు కాబట్టి. శాశ్వతమైన వాటి కోసము తను ఎక్కడా చూసుకోవట్లేదు కాబట్టి, పట్టించుకోవట్లేదు కాబట్టి, అశాశ్వతమైన వాటిని పట్టుకుని వేలాడుతున్నాడు కాబట్టి. నీ దగ్గర నిండుగా డబ్బుంటే, నీ జేబు నిండా నీ చుట్టూ 10 మంది చేరుతారు, వీడంత గొప్పోడు ఎవడు లేడు అని చెప్పేసి. నీ చుట్టూ ఉన్న వాటితో నీ దగ్గర ఉన్న వాటిని ఎలా ఖర్చు పెట్టించాలి అనే ఆలోచిస్తుంటారు వాళ్ళు. నువ్వు వాళ్ళకి సమృద్ధిగా చూసినంతకాలం వాళ్ళు నిన్ను గొప్పగా చూస్తారు. అదే నువ్వు చూడటం మానేసావు అనుకో వాళ్ళని, ఎందుకంటే నీ పరిస్థితి బాగాలేదు కదా, చూడటం మానేసావు అనుకో నిదానంగా ఒకళ్ళు జారిపోతూ ఉంటారు. అప్పుడు ఏమంటారు తెలుసా? వీడికి మొన్నటిదాకా కళ్ళు కనపడలేదురా, అందుకే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు, స్టార్ హోటల్కి వెళ్ళాడు, ఫ్లైట్లో తిరిగేశాడు, లేకపోతే ఇంకోటి చేశాడు, ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టేశాడు, ఎక్కడ సేవింగ్స్ లేవు అని చెప్పేసి వెనక నుంచి మాట్లాడతారు. ఇది ఒక రకమైన వ్యక్తులు అనమాట. రెండో వాళ్ళు తాము ఏం పని చేయాలి అనుకుంటున్నారో ఆ పనిని చేస్తూ ఉంటారు, దాంట్లోనే నిరంతరం పరిశ్రమిస్తూనే ఉంటారు. ఆ పరిశ్రమ ఎలా ఉంటుంది అంటే, మనం చాలామందిని విన్నాము పెద్దవాళ్ళతోటి. చాలా కింద స్థాయి నుంచి వచ్చా నేను, మాది చాలా చిన్న కుటుంబము, పేద కుటుంబము అని చెప్పేసి. నిజానికి ఈ సృష్టిలో పేదరికం అన్నది లేదు, అంత సమృద్ధే ఉంది. కేవలం ఎక్కడ పేదరికం ఉంది అంటే మన ఆలోచనలో మాత్రమే పేదరికం ఉంటుంది. కానీ వాళ్ళు పుట్టిన ఆ స్థలాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు అలా నిర్ణయించుకుంటారు. అందుకనే కష్టపడింది ఏది రాదు అంటారు. ఎస్, కష్టపడాలి. ఎలా అంటే హార్డ్వేర్ లాగా కాకుండా ఒక సాఫ్ట్వేర్ లాగా కష్టపడాలి, నిరంతరం పరిశ్రమించాలి, నిరంతరం ఏదో ఒక ఆలోచనతోటి నువ్వు వెళ్తూ ఉండాలి. కానీ ఆలోచన నీది కాకూడదు. ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆలోచన నీది కాకూడదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఈ శరీరము,
నీ లోపల అనేక రకమైన విషయ జ్ఞానాన్ని ఇచ్చిన సమకూర్చి నిన్ను భూమి మీదకి పంపించాడు. అప్పుడు ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి మనము? ఎందుకు కష్టంతో ఉంటున్నారు అంటే, నేను చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను ఇలా ఉంటున్నాను అని చెప్పేసి చెప్పుకోవటం వల్ల అలా మాట్లాడి 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 వాళ్ళు నిరంతరం అదే కష్టంతో ఉంటున్నారు. నీ పరిశ్రమ ఎలా ఉండాలి అంటే, ఏ కర్మకి అంటుకోకూడదు. ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఎక్కడా కూడా తప్పు ఒప్పు అనేవి లేవు. ఏంటంటే తప్పు ఒప్పు లేవు. ఉన్నది ఒక్కటే సత్యము, ఉన్నది ఒకటే జ్ఞానము. ఎప్పుడైతే నీ లోపల ఉన్న దానితోటి నిరంతరం వచ్చిపోతుందే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆ శ్వాసతోటి ఎప్పుడైతే కలిసి ఉంటావో ఎక్కడ నీకు ఆపాదించబడదు. ఎటువంటి దుష్ట శక్తులు కూడా నిన్ను పట్టుకోలేవు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నేను కష్టపడుతున్నాను, మా పేరెంట్స్ ఇలా ఉన్నారు, లేకపోతే సమాజంలో ఇలా ఉన్నారు, నేను ఎన్నో చూశాను ఇవన్నీ కేవలం అనుభవాలు మాత్రమే. నీకు ఈ శరీరం ద్వారా ఒక అనుభవాన్ని తీసుకోవటానికి మాత్రమే. ఎందుకంటే మనిషిలో అపారమైన జ్ఞానాన్ని భగవంతుడు పెట్టాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించటం మాత్రమే నువ్వు చేయవలసింది. ఎలా చేయాలి అంటే, నేను చేస్తున్నాను కాదు, నా ద్వారా చేయించబడుతుంది, నా ద్వారా చేయించబడుతుంది. కృష్ణుడు చాలా చక్కగా చెప్పాడు, జగద్గురు. ప్రతిదీ కూడా నాకు సమర్పించు అని చెప్పి. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ నిర్ణయం తీసుకుంటున్నావో నాకు సమర్పించు అంటాడు. అప్పుడు నీది కాదా పని, భగవంతుడు అవుతుంది. ఆ కర్మని తీసుకోవాలా వద్దా అనేది ఆయన చూసుకుంటాడు. నీకు ఆపాదించబడుతుందా లేదా నీకు సంబంధం లేదు ఇంకా. ఎందుకంటే భగవంతుడితోటి కలిసి నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి. అదే ఇక్కడికి వచ్చేసరికి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి కూడి ఎవరా అంటే సఫర్ అంటే ఎవర్రా నిన్ను ముందుకు నడిపించే గైడ్ అంటే నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని గర్వంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మనం ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి. ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల ప్రజల్లో, ఈ మానవ జాతిలో మనం ప్రత్యేకంగా ఒక గొప్ప జ్ఞానాన్ని సంతరించుకుని ఉన్నాం కాబట్టి. మరి ఎలా పరిశ్రమించాలి? ఏమి చేయకపోతే ఎలా సార్? మనకి ఎలా వస్తాయి మనం తినడానికి ఉండటానికి అని? చెయ్యి, ఓకే, ఏదో ఒక వ్యాపారం చెయ్యి, ఏదో ఒక ఉద్యోగం చెయ్యి, కానీ ఏది నీకు సంబంధించింది కాదు, అశాశ్వతమైనదే. ఏది శాశ్వతమైంది? నీ శ్వాస నీకు శాశ్వతం, నీ శరీరం అశాశ్వతం. ఈ శరీరం ఉన్నంతకాలం నీ శ్వాస ఉంటుంది, అంతే. ఈ శరీరం పోతే శ్వాసని ఈ శరీరంలోంచి వెళ్ళిపోతే ఈ శరీరంతోటే పని లేదు. కానీ నీ లోపల ఎప్పుడైతే ప్రయాణం చేసి ఆత్మసూర్యుడిని వెలిగించుకుంటావో అది శాశ్వతమైనది. ఆ శ్వాసతో సహితంగా
ఆత్మసూర్యుడి దగ్గరికి వెళ్ళి, నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నాను, ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను, అది సరి అయిందా కాదా నాకు తెలియచేయి. ఒకవేళ నేను అనుకుంటున్నది సరి కానిదైతే సరి అయినది ఏదో దానితో కలిసి ఆ పని చేయించు నాతోటి అని ఎప్పుడైతే చెప్తావో చాలా సింపుల్గా నీ పని అవుతుంది. నువ్వు ఏదైనా కావాలి అనుకుంటున్నావు, నీకు ఆరోగ్యం కావాలనుకున్నావు, డాక్టర్ల చుట్టూనో ఇంకో దాని చుట్టూనో, ఓకే, ఎమర్జెన్సీలో వెళ్ళండి, అది అని అంటలేదు. ఎందుకంటే శరీరం కూడా ఇంపార్టెంటే నీకు. ఎమర్జెన్సీ అట్ ది సేమ్ టైం నీ ఉచ్ఛ్వాస నిశ్వాసతోటి మాట్లాడటం నేర్చుకో. నేను శరీరపరంగా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాను, ఇది ఈ శరీరంలో ఎక్కడ నన్ను ఇబ్బంది పెడుతుంది, దాన్ని సరిచెయ్యి అని చెప్పి. అందుకే ప్రాణ ప్లస్ ఆయామం అన్నారు. ప్రాణాయామము నీ ప్రాణాన్ని నిలిపేది ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస. దాన్ని సరిగ్గా చేసుకున్నప్పుడు నీకు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే నీ భౌతిక అవసరాలు ఏదో ఉంటాయి. ఒక మంచి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండాలనో, లేకపోతే వ్యాపారంలో ఉండాలనో, వ్యాపారంలో బాగా సంపాదించాలనో ఏదో ఉంటాయి. దానికోసం నువ్వు కష్టపడు శరీరపరంగా, కానీ ఆ కష్టాన్ని తీసుకువెళ్ళి ఈ పని నేను చెయ్యాలనుకుంటున్నాను అని నీ లోపల ఏదైతే శక్తితోటి కూడి ఉందో ఆ శ్వాసతో కలిసి ఈ విషయాన్ని చర్చించు. ఎవరో చెప్తావు కదా బయట ప్రపంచంలో, నీ ఇంట్లో వాళ్ళకో, స్నేహితులకో, ఇంకెవరికో చెప్తావు కదా, బంధువులకో. కానీ ఇక్కడ నీ శ్వాసతో చెప్పడం నేర్చుకో. ఎప్పుడైతే ఈ శ్వాసతోటి చెప్పడం నేర్చుకుంటావో నీ లోపల ఉన్న ఆ శక్తి మేలుకుంటుంది. సాధన ద్వారా సమకూరు ధరలోన అన్నారు. అంటే నీ సాధన ఉండాలి ఇక్కడ. మళ్ళీ దాన్ని చెప్పేసి నాకు అవ్వలేదు అంటే నా తప్పు కాదు ఇది. దానికి కావలసిన సాధన నువ్వు చెయ్యాలి. ఇక్కడ కష్టం అనుకున్నాం ఇందాడా, ఆ కష్టం ఎక్కడంటే భౌతికంగా ఈ శరీరంతో కాదు నువ్వు కష్టపడాల్సింది. నీ ఆత్మసూర్యుడిని మేలుకొలుపుకోవటానికి కూర్చోవటము నువ్వు చేయాల్సింది. నీ లోపల ఉన్న ఆ శక్తిని మేలుకొలుపుకున్నప్పుడు ఆత్మసూర్యుడు మేలుకొని నీకు కావలసినది ఏదైతే ఉందో దాన్ని చక్కగా అందిస్తాడు. నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. ఇటు వ్యాపారం చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఉద్యోగంలో సరైన పరిస్థితి లేదా నీకు, లేదా ఇంకా ఏదో నేను చెయ్యాలి అనే తాపత్రయంతో ఉన్నావా, కూర్చో. ఎవరెవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. కూర్చో, 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 అంతే. నీ మూలానికి చేరుకో. శ్వాస సహాయంతో ఏం చేయాలండి? శ్వాస సహాయంతో మన మూలానికి చేరుకోవాలి. ఎప్పుడైతే మన మూలానికి మనం చేరుకుంటామో అప్పుడు నువ్వు ఒక ఉనికిలాగా తయారవుతావు. అంటే సాక్షిభూతంగా తయారవుతావు. సాక్షి తత్వం అంటాం కదా మనము. సాక్షిగా ఉన్నాను, నేను ఏం పట్టించుకోలేదు, ఊరికే చూసా నేను అని చెప్పి అనుకుంటాం కదా. అప్పుడు నీ ఉనికి ఎలా ఉంటుందో అసలైన ఉనికి అలా ఉంటావు నువ్వు. అక్కడ నీకు ఏది ఆపాదించబడదు. ఏ విషయం కూడా నీకు ఆపాదించబడకుండా నీ పని సులువుగా అయిపోతుంది. అది రూపాయిదా కోటి రూపాయలదా అనేది నీకు సంబంధం లేదు.
నీ అవసరం ఏంటో తెలియచేయి ఫస్ట్. నీ అవసరానికి అనుగుణంగా నేను ఇది అనుకుంటున్నాను, ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ ప్రయాణం చేయాలనుకుంటున్నాను, నాకు ఇది అవసరం ఉంది అని. నిజంగా నీ అవసరం ఉంది అంటే ఖచ్చితంగా నిన్ను అక్కడికి తీసుకువెళ్తుంది, నీకు అది అందించబడుతుంది. అది అవసరం లేనిదనుకో, నీకు అది అందించబడదు. అందించబడలేదు కదా అని చెప్పి ఇది సరికాని విద్య అని చెప్పి అనుకోకండి. ఇది సరి అయిన విద్యే, కానీ ఆ సమయంలో నీకు అది అవసరం లేకపోవచ్చు. అందుకని చెప్పేసి నీకు అందించబడటం లేదు. ఒకవేళ నువ్వు బలవంతంగా అందించబడింది అనుకుందాం, ఓ నేను సాధించేశాను అని చెప్పి, కానీ కర్మని అంటించుకుంటున్నావు. ఆ కర్మ అన్నది నీకు ఆపాదించబడుతుంది. అదే ఒక సాక్షిభూతంగా ఉన్న ఒక వ్యక్తికి ఇవేవి కూడా అవసరం పడదు. ఎందుకంటే తను ఏదైతే అనుకుంటున్నాడో తన లోపల ఉన్న దానికి అందించేశాడు, నాకు ఇది కావాలి అని చెప్పేసి. అది ఎస్ ఆర్ నో అనేది నీకు అందించేసింది. నీ సంకల్పాన్ని బట్టి, నీ శ్రద్ధను బట్టి, నీ తపనను బట్టి, నీ విల్ పవర్ని బట్టి, నీ గట్టి పట్టుదలను బట్టి. నేను ఈ ప్రపంచాన్నంతా మార్చాలి అనుకుంటున్నాను అంటే అది సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు, కానీ నీ ద్వారా ఈ జ్ఞానం తెలియచేయబడుతుంది. నా ద్వారా ఎవరు మారుతారు, దానికి అర్హత ఉన్న వాళ్ళు అనుకుంటామో వాళ్ళకి అది అందించబడుతూనే ఉంటుంది. నీ ద్వారా నీకు కావాల్సింది నీకు సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ లోపల ఉన్న ఆత్మసూర్యుడిని మేలుకొల్పుతావో, శ్వాస రూపంలో ఉన్న నీ ఆత్మసూర్యుడిని మేలుకొల్పుతావో, అప్పుడు నీకు అది ఆ జ్ఞానం అందించబడుతుంది, నీ ప్రశ్నకి జవాబునిస్తుంది. మరి ఇవేవీ లేకుండా నువ్వు ప్రతిదానికి పరుగులు పెట్టడం నేర్చుకుంటున్నామే. ఎందుకు పరుగులు పెడుతున్నాము? పరుగులు పెట్టి ఏమవుతున్నాము? ఎటు కాకుండా పోతున్నాం. నిన్న ఎక్కడో ఒక యాడ్ చూసాను నేను, ఒక అతను పెట్టాడు వాట్సాప్లో. జరుగుతున్న పరిణామాలను బట్టి ఆయన పెట్టారనమాట. ఒక వ్యక్తికి అవసరాలన్నిటికీ, అంటే భౌతికమైన అవసరాలన్నీ అవన్నీ కూడా చిరతపులిలాగా పరిగెడుతున్నాయి అని చెప్పేసి. అది గ్యాసు, పెట్రోలు, ఇప్పుడు జరుగుతున్నవి అన్నీ కూడా నిత్యావసరాలు, ఇవన్నీ కూడా చిరతపులిలాగా పరిగెడుతున్నాయంట. బంగారము రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదా, ఒక గుర్రంలాగా పరిగెడుతుందంట అది. అలాగే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అతని సంపాదన మాత్రం తావేలులాగా పరిగెడుతుంది అని చెప్పి పెట్టాడు. నిజానికి అతను పెట్టినవి బాగానే ఉన్నాయి భౌతిక ప్రపంచంలో, కానీ తావేలే నిజానికి తర్వాత గెలుస్తుంది. ఏదైతే పైన అనుకుంటున్నాడో ఏదో ఒక రోజున ఎక్కడో చోట వాటికి పులి స్టాప్ పడుతుంది. కానీ తాబేలు నిదానంగా ప్రయాణం చేసిన గమ్యాన్ని చేరుకుంటుంది చివరికి. ఒకప్పుడు 10,000కి, 5,000కి, 20,000 లోపల ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే చాలా మన ముందు తరం వాళ్ళు. కానీ వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి
దాదాపుగా వాళ్ళు సంపాదించిన అప్పుడు ఉద్యోగం చేసినప్పుడు దానికి దాదాపుగా 4 రెట్లు పెన్షన్ అందుకున్న వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు కూడా 4 రెట్లు పెన్షన్ అందుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలు ఈ రోజున ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఒక 50,000, 60,000, ₹1,00,000 సంపాదిస్తుంటే వీళ్ళు సరి సమానంగా పెన్షన్ అందుకుంటున్నారు. మరి తాబేలు యొక్క ప్రయాణం కరెక్టే కదా ఇక్కడ. మన శ్వాస కూడా అలా ఉండాలి. మనం తీసుకునేది నిమిషానికి 15, 14, 15, 16 శ్వాసలు తీసుకుంటారు మనిషి. కానీ వదిలిపెట్టేది ఎంత ఉందో తెలుసా? నిశ్వాస. ఇక్కడి నుంచి గమనించుకుంటూ వస్తే దానికి రెట్టింపు మనం బయటకు వదిలేస్తున్నాం. తీసుకోవాల్సింది 15 శ్వాసలు. మామూలుగా ఒక ఆరోగ్యవంతుడికి జరిగే శ్వాసలు సంఖ్య నిమిషానికి 14 నుంచి 16 మధ్యలో జరుగుతుంటుంది. కానీ మనం ఎంత తీసుకుంటున్నాం తెలుసా? కేవలం 4 నుంచి 5 శ్వాసలనే తీసుకుంటున్నాం. కేవలం 4 నుంచి 5 శ్వాసలను మాత్రమే తీసుకుంటున్నాము. వదిలే శ్వాస దానికి డబల్ ఉంటుంది. అంటే వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ అయిపోయింది. మరి ఈ నిష్పత్తిని మనం సరిగ్గా చేసుకోవాలి, రివర్స్ చేసుకోవాలి దీన్ని. నువ్వు ఎంత లాంగ్ బ్రీత్ తీసుకుంటావో నీ శ్వాస అంత అద్భుతంగా నీ మూలాధారం వరకు వెళ్తుంది. ఆ వెళ్ళిన శ్వాస నీ లోపల ఉన్న వాటిని ఒక్కొక్క చక్రాన్ని కదుపుతూ ఉంటుంది. అర్థమైందండి? శ్వాసని గమనిస్తున్నాం అంటున్నారు. ఎక్కడ గమనిస్తున్నారు అసలు శ్వాసని? ఎక్కడ గమనించాలి మనము? మనం చెప్పేది ముక్కు దగ్గర గమనిస్తున్నామండి అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇక్కడే కదండి గాలి వచ్చేది పోయేది. శ్వాసని ఇక్కడ గమనిస్తున్నాము అంటారు. కానీ ఎక్కడ గమనించాలి శ్వాసను అసలు? ఆజ్ఞాచక్రంలో గమనించుకోవాలి మనం శ్వాసని. ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనించాలి. ఇంకా 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 దాటితే 7వ చక్రంలో మనం గమనించుకోవాలి, సహస్రారంలో. కానీ అంత సాధన చేస్తున్నారా? అంత సాధన చేస్తే ఈ గందరగోళాలు ఉండవు కదా మనకి. ఈ గందరగోళాల నుంచి మనం బయటికి రావాలి అంటే మన శ్వాసతోటి మనం కలిసి ఉండాలి. సరి అయిన శ్వాసతోటి. ఎప్పుడైతే సరికాని శ్వాసని మీరు తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి జరిగేది అదేనండి, సరికాని శ్వాస. ఎందుకంటే ఎక్కడ నేను అని చెప్పుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నామే. నేను అని చెప్పుకోవడానికి మాత్రం నన్ను నేను నిరూపించుకోవాలి అని భౌతికంగా ప్రయాణం చేస్తున్నామే. కానీ ఈ ప్రయాణంలో ఎదురయ్యే అనేక రకమైన సమస్యలని ఫేస్ చేసుకుంటూ, భరించుకుంటూ, బాధపడుతూ ఇన్ని చేస్తున్నారే. తలనొప్పి తెచ్చుకుంటున్నాము, కాళ్ళ నొప్పులు తెచ్చుకుంటున్నాము, ఒళ్ళు నొప్పులు తెచ్చుకుంటున్నాము. చివరికి శరీరంలోని అన్ని భాగాలని ఇబ్బంది పెట్టుకుంటున్నాము దానివల్ల. ఒక్క క్షణం పాటు అరే నా గురువు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించాడే, నాకు నా లోపలే సమృద్ధి ఉంది అని చెప్పాడే, సంపదలు ఉన్నాయని చెప్పాడే, అన్నీ కావాల్సినంత ఉన్నాయని చెప్పాడే. ఒక్కసారి నా గురువు దగ్గరికి వెళ్ళి
శ్వాస రూపంలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి ఆ మూలానికి నేను ఎందుకు చేరుకోకూడదు అనే ఆలోచన చేయలేకపోతున్నాము ఇక్కడ. ఎవరికి కావాలండి పేరు ప్రతిష్ట? ఎవరి కోసమో మీరు పరుగులు పెడుతున్నారు? ఎప్పుడైతే నీ మూలంతో నువ్వు కలిసి ప్రయాణం చేస్తావో, నీ మూలంతో నువ్వు ఉంటావో, నీ వెనకాల కావాల్సినవి అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. అర్థమైందండి? నీ వెనకాల నీకు కావాల్సినవి అన్నీ వస్తాయి. ఆరోగ్యం వస్తుంది, సంపదలు వస్తున్నాయి, భగవంతుడి ఆశీస్సులు నీతో నిండుగా ఉంటున్నాయి, సమాజంలో నీకు కావలసిన ప్రతిదీ నీ ముందుకు వస్తుంది. భౌతికంగా ముక్తి మోక్షం ఎక్కడుంది? ఏ పని చేస్తే ముక్తి మోక్షం వస్తుంది నీకు? భౌతికంగా ఏది చేసినా రాదు, గుర్తుపెట్టుకోండి. ఏ సేవ చేసినా రాదు. ఎప్పుడైతే నీ శ్వాసతోటి నువ్వు కలిసి ఉంటావో, ఎప్పుడైతే నీతో నువ్వు మమేకమై నీతో నువ్వు రమిస్తూ ఉంటావో నీ అంతరంగంగా, అప్పుడు మాత్రమే ముక్తి మోక్షం వస్తుంది. ఏ సేవ చేసినా ముక్తి మోక్షం రాదు. నువ్వు అన్నదానాలు చెయ్యి, విద్యాదానం చెయ్యి, వస్త్రదానం చెయ్యి, లేదా ఇంకా ఏదేదో దానాలు చేయండి, అవన్నీ కూడా అశాశ్వతమైనవి. దాని ద్వారా కేవలము మనశ్శాంతి మాత్రమే. భగవంతుడు చెప్పిన మాట ఒకటే, ఎప్పుడైతే నీ శ్వాసతోటి నువ్వు కలిసి ఉంటావో, నీ అంతర్ ప్రయాణం చేస్తావో, నీ మూలానికి నువ్వు చేరుకుంటావో. మూలానికి చేరుకోవటం అంటే ఏంటండి? అక్కడ ఉన్న ఆ భగవంతుడు ఆత్మరూపంలో ఉన్న, మనం చెప్పుకుంటున్న ఆత్మరూపంలో ఉన్న భగవంతుడితోటి మనం కలిసి ఉండటము. ఆ కలిసి ఉన్నప్పుడు అక్కడ జ్ఞానం లభిస్తుంది. అజ్ఞానం పోయి ఏది సరి అయిన పని, ఏది సరికాని పని, ఏది సరి అయిన కర్మ, ఏది సరికాని కర్మ అని చెప్పి మనకు అర్థమవుతుంది. అక్కడ ఎవరున్నారా అంటే, నువ్వు ఎవరినైనా అనుకో, శివుడు అనుకో, అమ్మవారిని అనుకో, విష్ణుమూర్తిని అనుకో, లేదా నీ ఇష్టదయం ఎవరినైనా అనుకో, నీ ఇష్టం అది. కానీ ఉన్నది ఆత్మజ్ఞానము. ఎప్పుడైతే నీలో ఆత్మజ్ఞానం అన్నది ఉదయిస్తుందో సూర్యుడిలాగా, నీ లోపల ఉన్న అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. ఆ అజ్ఞానం పోవాలి మనకి. ఇంకా పరుగులు పెట్టడం, ఎక్కడ వరకు పరుగులు పెడతాం మనము? ఎందుకు పరుగులు పెడుతున్నారు? అశాశ్వతమైన వాటి కోసమే కదా. ఓకే, అవసరానికి కావాలండి. భూమి మీద ఉండటానికి మనకి ఒక ఇల్లు కావాలి, మన చేతిలో డబ్బులు కావాలి, మనం తిరగటానికి కావాలి. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా మనకి కావాలి, రైట్. కానీ ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో వెతికే బదులు ఈ శరీరాన్ని కష్టపెట్టేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి 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 ఎంత చేసినా నేను ఇంతేనండి నా జీవితం అని అనుకోకుండా, నా గురువు నేర్పించిన విద్య ఒకటి ఉందండి, అంతర్ప్రపంచము. ఆ అంతర్ప్రపంచంలోకి నేను వెళ్తాను. ఆ అంతర్ప్రపంచంలోకి నేను ప్రయాణం చేసి చూస్తాను. అక్కడున్న గొప్ప ఆ శక్తిని, ఆ సమృద్ధిని, సంపదలని నేను నిండుగా తీసుకుంటాను. నేను అందుకు అర్హుణ్ణి అనే సత్యాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఎప్పుడైతే అక్కడికి ప్రయాణం చేయటం మొదలు పెడతారో, మీకు కావలసిన సమృద్ధి అంతా కూడా, ఆ సంపదలు, సమృద్ధిగా ఉన్న ఆ సంపదలన్నీ కూడా
మీ దగ్గరికి చేర్చబడతాయి. ఏ సమయానికి ఏది అవసరం ఉందో అవన్నీ కూడా మీకు అందించబడతాయి. వీటన్నిటికీ మనం చేయవలసింది అదే. యోగానంద పరమహంస చెప్పిన, ఏ గురువులు చెప్పినా వీళ్ళందరూ చేసింది ఏంటి అంటే, వాళ్ళ లోపల ఉన్న సంపదల్ని, ఆ సమృద్ధిగా ఉన్న సంపదల్ని వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు జస్ట్ ఒక ఆలోచన ద్వారా సృష్టించబడ్డాయి. అలా అన్నీ వచ్చేస్తాయా అంటే వస్తాయి, కానీ దానికి తగినంత పరిశ్రమ ఉండాలి నీ దగ్గర. ఏ పరిశ్రమ? నిరంతరము నీ లోపల జరుగుతున్న ఈ పరిశ్రమ. ఆ శ్రమని ఎప్పుడైతే నువ్వు సరిగ్గా పట్టించుకుంటావో అది అద్భుతంగా వికసించడం మొదలవుతుంది. దాన్ని మర్చిపోతున్నాం మనం. పత్రి గారు మనకి చాలా అందించారు, చాలా చెప్పారు, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. కానీ ఆ జ్ఞానం కావాలి అంటే మనకి, ఆయన చెప్పింది మనకి సరిగ్గా అర్థం అవ్వాలి అంటే నీ దగ్గర సాధన అనేది సరిగ్గా ఉండాలి. ఈ శ్వాస సరిగ్గా జరగాలి నీ లోపల. 72,000 నాడులకి, ఇంకా చెప్పాలి అంటే 2,72,000 నాడులకు, కోటాను కోట్ల ఉన్న కణాలకి ప్రతి దానికి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస జరగాలి. భౌతికంగా చూస్తున్నాం మనము, తగ్గించుకోండి. భౌతికంగా చూడటం తగ్గించండి. అంటే నిశ్వాస బయటికి ఎక్కువ వెళ్ళిపోతుంది, గమనించుకోండి. ఉచ్ఛ్వాస సరిగ్గా వెళ్ళట్లేదు, ఉచ్ఛ్వాస సరిగ్గా జరగట్లేదు, గమనించుకోండి. ఒక వాచ్ టైం సెట్ చేసుకుని గమనించుకోండి, నా శ్వాసని ఎంత తీసుకుంటున్నాను, ఎంత బయటికి వెళ్ళిపోతుంది అని. ఓకే, బయటికి వెళ్ళిపోయేది మంచిదే. నీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, నీలో ఉన్న చెత్త చెదారం వెళ్ళిపోతుంది, అన్ని అవసరము సరికాని ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. దాని ద్వారా ఆ శ్వాస వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు చెప్పుకోండి, నాలో సరికాని ఆలోచనలన్నీ వెళ్ళిపోతున్నాయి, నాలో ఉన్న అనారోగ్యాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, నాలో ఏదైతే నెగిటివ్గా ఉందో ఆ నెగిటివ్ అంతా నా లోపల నుంచి బయటికి ఆ నిశ్వాస ద్వారా వెళ్ళిపోతుంది అనే సంకల్పాన్ని చేసుకోండి చక్కగా. అదే సరి అయిన ఆలోచనకి తీసుకునే శ్వాస ద్వారా చేయండి. ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసుకోండి. ఏ పనైనా చేయండి. వంట చేస్తున్నారా ఆడవాళ్ళు? చక్కగా వంట చేసేటప్పుడు ఒక శ్వాసను తీసుకోండి. చక్కగా ఒక 4-5 బ్రెత్ తీసుకోండి. తీసుకుని దానికి చెప్పండి, ఈరోజు నాతో పాటుగా నా కుటుంబ సభ్యులకి నేను అద్భుతమైన ఒక రుచికరమైన పదార్థాన్ని తయారు చేయాలనుకుంటున్నాను. నా ద్వారా అద్భుతమైన ఆ రుచికరమైన వంటని చేపించు అని చెప్పి ఆ ఉచ్ఛ్వాసకి చెప్పండి. ఒక 4-5 లాంగ్ బ్రీత్ తీసుకుంటూ ఆ ఉచ్ఛ్వాసకి చెప్పండి, ఆ తీసుకున్న ఆహారము అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పేసి చెప్పండి. ఆ రోజు ఎప్పుడు మీరు చూడనంత రుచిని ఆ రోజు చూస్తారు ఖచ్చితంగా. అన్ని సమపాలనలో కుదిరి మీ వంట అద్భుతంగా ఉంటుంది. జీవితంలో నేను ఏదో చెయ్యాలి అనే తాపత్రయం ఉంది, నేను చెయ్యాలి అనుకుంటున్నాను, కానీ ఇది చెయ్యాలా నేను వద్దా, ఈ పనిని నేను చెయ్యాలా వద్దా అనే సత్యాన్ని ఎక్కడెక్కడో బయట వెతకండి. మీ శ్వాసకి చెప్పండి, మీ ఉచ్ఛ్వాసకి చెప్పండి, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను,
ఇది సరి అయిందా సరికానిదా, నేను ఆ పని చేయటం అవసరం ఉందా లేదా నాకు తెలియచెయ్యి అని చెప్పేసి ఆ శ్వాసకి చెప్పండి. అప్పుడు అది చెప్తుంది మీకు. అది మీ ధ్యానంలో చెప్పొచ్చు, ఒక విజన్ ద్వారా చెప్పొచ్చు, లేదంటే ఒక దృశ్య రూపంలో చెప్పొచ్చు. మీ స్థాయిని బట్టి మీకు అక్కడ ఉంటుంది. మనం సిక్స్త్ సెన్స్ నాకు చెప్పింది అని చెప్పుకుంటాం కదా, అలా మీకు ఏ రూపంలో అయినా అందివ్వచ్చు. అది అక్కడ ఒక పాజిటివ్ వచ్చింది అంటే శరీరంలోని ప్రతి అణువు నీ రోమంతో సహా ఒక అద్భుతమైన పాజిటివ్ తోటి ఆ ఎనర్జీస్ తోటి ఫీల్ అవుతూ ఉంటుంది. అది వికసిస్తుంటుంది. అది కాదు నీకు సరికానిది అనుకోండి, ముడుచుకుపోతూ ఉంటుంది. అంటే నువ్వు అది చేయాల్సిన అవసరం లేదు, ఆ పనిని నీకు అవసరం లేదు అని చెప్పేసి తెలియచేస్తుంది. ఈ రెండింటికి వ్యత్యాసాన్ని గమనించుకోండి. అందుకనే మీ శ్వాసని సరిగ్గా ఉంచటం నేర్చుకోండి. మీ శ్వాస ఎప్పుడైతే సరిగ్గా జరుగుతూ ఉందో ఆ శ్వాసల సంఖ్య క్రమక్రమంగా తగ్గాలి. ఇంకా మనకి తావేలు జ్ఞానం ఉంది ఇక్కడ, టాటాయిస్ నాలెడ్జ్. అది తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ చెప్పుకుందాము. కానీ ఇప్పుడు ఈరోజు మనం చర్చించుకున్న ఈ విషయాలని గమనించుకోండి. మీరు బయట పరుగులు ఆపండి, అంతర్ప్రయాణానికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. సార్ మేము ఉద్యోగం చేస్తాం, వ్యాపారం చేస్తాం, మా కుటుంబము, మా పిల్లలు, బాధ్యతలు, బరువులు ఇవన్నీ పక్కన పెట్టండి. పక్కన పెట్టండి మీన్స్ అవి చెయ్యొద్దని కాదు. సాధనకి ఎప్పుడు కూడా రాత్రి సమయము, మీరు రాత్రి సమయాన్ని ఎంత ఉపయోగించుకుంటే ఒక యోగి లక్షణాలన్నీ మీకు ఆపాదించబడతాయి. ఒక సాధకుడు సాధన చేస్తున్నప్పుడు మీరు సాధకుడుగా ఉండి ఆ సాధన తీవ్రత అయినప్పుడు మీరు ఒక ధ్యానిగా మారి, ఒక ధ్యానిగా ఉన్న మీరు ఒక యోగిలాగా మారతారు. మిగతా రెండు పక్కన పెడదాం కొద్దిసేపు. ఎందుకంటే ఈ స్థాయి వరకన్నా కనీసము మీరు ముందు ప్రయత్నం చేయండి. చేసినప్పుడు మీ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. సింపుల్. ఒక 21 రోజు, ఈరోజు పౌర్ణమి, 21 రోజు నేను ఈ పని చేస్తాను అని నిర్ణయించుకోండి. రోజు నా మూలానికి నేను చేరుకునే ప్రయత్నం నేను ఈ రోజు నుంచే చేస్తాను. మినిమం 4 గంటలు తగ్గకుండా. మీకు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలియట్లేదు అనుకోండి, సరిగ్గా తెలియట్లేదు. తెల్లవారి 5 గంటలకో 6 గంటలకో ఒక 15-20 నిమిషాలు ప్రాణాయామాలు చేయండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాయామాలు మీరు ఎక్కడ చూసినా ఉంటాయి, మీకు చాలా తెలిసే ఉండొచ్చు కాక. ఆ శ్వాస మీకు ఏంటో అర్థమవుతుంది. అప్పుడు మీకు శ్వాస అంటే ఏంటో అక్కడ అర్థమవుతుంది. ప్రాణవాయువుకి ప్రాణశక్తికి ఉన్న తేడా కూడా మీకు అక్కడ తెలుస్తుంది. ఈ ప్రయత్నము ఈరోజు మీరు వినేసి ఊరుకోవటం కాదు, మీరు దీన్ని ఆచరణలో పెట్టగలిగితేనే ఉపయోగం. ఖచ్చితంగా మీరందరూ కూడా వీటిని గమనించుకుని మన లోపల ఉన్న ఆ ఆత్మసూర్యుడిని మేలుకొలుపుకుంటారు అని చెప్పేసి ఆశిస్తూ, మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ సెషన్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.